పులమి గర్భం నుంచి లింగాకృతిలో దివికి ఎగిసిన ఈ పెను పర్వతం పరమేశ్వర స్వరూపం. శివాయ. హిమవత్ పర్వతమందలి కైలాస శిఖరాన్ని పోలిన ఈ భూకైలాసం పరమశివుడి విడిది స్థలం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విశ్వవిభుడి ధీరత్వంలాగా చెక్కు చెదరని స్థిరత్వంతో భాసిల్లుతున్న ఈ కొండే పులిగుండు. పులిగుండు యజమాని శ్రీ పార్వతీ సమేత పులిగుంటేశ్వర స్వామి. పులిగుండు పాదపీఠాన ప్రభవించి ఉన్న పులిగుంటేశ్వర స్వామి భక్తజన బాంధవుడు. సాధుగల పాలిట కల్పతరువు, ముక్తి ప్రదాత. ఆలయపట్టణం తిరుపతికి సుమారు 50 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం చిత్తూరుకు 18 కిలోమీటర్ల దూరంలోని పులిగుండు విలువైన ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి. పరుచుకున్న కొండల పూలవాటిక నడుమ మెరిసే సౌగంధికా పుష్పం పులిగుండు. సముద్ర మట్టానికి రమారమి 2300 అడుగుల ఎత్తున, భూమట్టానికి సుమారు 800 అడుగుల నిడివిన ఏర్పడిన విరాట్ శిలాకృతే పులిగుండు. మండల కేంద్రం పెనుమూరుకు కూతవేటు దూరాన గల పులిగుండు రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకే తలమానికం. ప్రతిరోజు ఎందరో పర్యాటకులు, సాహసికులు, భక్తులు పులిగుండును దర్శిస్తుంటారు. ముఖ్యంగా ఆదివారాలు, ఇతర సెలవు దినాలప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువ. పూర్వం పులులు ఈ కొండ గదిల్లో తలదాచుకుంటున్నందున పులిగుండు అని పేరు వచ్చిందని జనశ్రుతి. చిత్తూరు జిల్లాలో రాయల చెరువంత పెద్ద చెరువు గాని, పులిగుండంత ఎత్తు కొండ గుండు గాని, పేరూరు బండంత పెద్ద బండగాని లేవని నానుడి. అలాంటి పులిగుండును అధిరోహించడం అంత ఆషామాషి విషయం కాదు సుమా. వాస్తవానికి ఇది పార్వతీ పరమేశ్వరులుగా పరిగణించే 2 నిలువెత్తు కొండ శిఖరాల సముదాయం. పులిగుండుపైకి 2 మెట్ల మార్గాలున్నాయి. పులిగుంటేశ్వర స్వామి గుడి పక్క నుంచి గాని,
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అతిథి గృహం దాపుల నుంచి గాని దారి తీసే మెట్ల మార్గం ఒకటైతే, మరొకటి ఇనుప పలకల పడికట్ల దోవ. జాగరూకతతో కూడిన రెండు మార్గాలు ప్రయాసభరితమైనవే. మెట్లెక్కేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం. మెట్ల దోవలు లేనప్పుడు తాటి నిచ్చెనలు, తాళ్లు, మోకుల సహాయంతో పులిగుండుపైకి ఎగబాకేవాళ్లు. మునుపు కొందరు గిరిజన వీరులు పులిగుండుకు పెట్టిన పెద్ద పెద్ద తేనె పెరలను సాహసంతో కొట్టి సాధించి తెచ్చేవారు. రాను రాను అడవులు కరిగిపోవడం, వాతావరణ కాలుష్యం, విచ్చలవిడిగా పురుగు మందుల వినియోగం తదితర కారణాల వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోయింది. దాంతో తేనె తుట్టెలు కట్టడం పరిమితమయ్యింది. మెట్ల మార్గాన కొండపైకి ఎగబాగుతున్నాం. ప్రభుత్వం వారు స్థానిక నాయకుల సహకారంతో కొంతవరకు మెట్లకు ఆసరాగా ఇనుపు కమ్మీలు అమర్చారు. నిర్ణీత ఎత్తున కొండ చర్యకు గాడి లాంటి ప్రదేశం చేరుకున్నాం. సుమారు 100 అడుగుల పొడవుంటుంది. ఒక పక్క దేవతామూర్తులైన గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, అలిమేలు మంగమలను ప్రతిష్ఠించి ఉన్నారు. ఈ శివ పర్వత పంక్తి నడుమ శ్రీ శ్రీనివాస ప్రభువును అనుసంధానించిన తీరు చూస్తే శివకేశవుల అభేదత్వం గోచరిస్తుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే అద్వైత స్థితికి తార్కాణంగా నిలుస్తుంది. ఈ దేవుళ్ల సమక్షం నుంచి మనోజ్ఞమైన పరిసరాలను వీక్షించడం ఓ మధురానుభూతి. కొన్ని కిలోమీటర్ల పర్యంతం కొండలు, కోనలు, ఊళ్ళు, పొలాలు, మైదానాలు దృశ్యమానమవుతున్నాయి. మనిషిని తోసేస్తున్నట్లుగా గాలి విపరీతంగా వీస్తోంది. జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి. బండ అంచుకు బల్లుల్లా అతుక్కుని జనం. నాగుపాములా చుట్టులు చుట్టుకుంటూ ఆవృతం ఆకృతిలో నిలువుగా ఇనుప కమ్మీల మెట్లు. ఓ రాతి చీలిక ద్వారా పైకి వెళ్ళగా వెళ్ళగా దారి చాలా ఇరుకు, పైగా చీకటి. అక్కడి శిలాస్థావరం గర్భగుడిని తలపిస్తోంది. దైవనామస్మరణ చేసుకుంటూ అలానే మెట్లు అధిరోహిస్తే ఒక్కసారిగా పులిగుండు శీర్షానికి చేరుకుంటాం. ఏదో బిలం నుంచి పైకి వచ్చిన భావన.
కళ్ళారా చూస్తే భగవత్ సంకల్పాన్ని అనుసరించి ప్రాదుర్భవించిన స్థావర జంగమ ప్రకృతి. అందుబాటులోకి వచ్చిన అష్టదిక్కు. ఆహాహా, ఎంతటి భాగ్యం! అంత ఎత్తున చిన్న చిన్న గుళ్ళు కట్టారు. రాసిపోసిన విభూతి కొండలాంటి తెల్లని గుడిలో సదాశివుడు. ఆ స్వామి వెన్నంటి పార్వతీమాత. విఘ్నాధిపతి అయిన శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, అయ్యప్ప దేవత. మహాశివరాత్రి ఇతర పర్వదినాలప్పుడు ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ గుళ్లకు అనుసంధానంగా సహజ సిద్ధమైన ఓ జలకోనేరు అంత ఎత్తున ఏర్పడి ఉండడం విశేషాల్లోకెల్లా విశేషం. మధ్యయుగాల్లో రాజుల దొరతనం కింద పాలెంలు అనే జనావాస ప్రాంతాలు పాలేగార్ల ఆధిపత్యంలో ఉండేవి. పాలేగార్లు ఒక విధంగా చిన్న స్థాయి సామంతులు. పులిగుండు ప్రాంతం కూడా పెనుమూరు పాలెం పరిధిలోనిది. శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద మర్రి చెట్టు అనే పెనుమర్రి దాపుల ఏర్పడిన ఊరే క్రమంగా పెనుమూరుగా మారింది. పెనుమూరు చిత్తూరు జిల్లాలోని ఒకానొక మండల కేంద్రం. పులిగుండు పెనుమూరుకు కూతవేటు దూరం. పెనుమూరుకు కనుచూపు మేరలోని కొండ ప్రాంతమే పాళెం అనే పాలెగార్ల స్థావరం. పాళెం అడవి అని కూడా ఆ ప్రదేశాన్ని పిలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే అటు పులిగుండు ఇటు పాళెంల నడుమ ఒప్పారే బస్తీయే పెనుమూరు. పెనుమూరు నుండి గొబ్బిలమిట్ట దాటితే వచ్చే మామిడి తోటల్లోని ప్రదేశమే పాళెం. వాస్తవానికి పాళెం ఓ కొండల చాలను అనుసరించి దాని పాదపీఠాన వెలసి ఉంటుంది. ఒకప్పుడు జనసమర్థమైన పట్టణమై వెలసిల్లింది. సంవత్సరం నాటికి 4వ కర్ణాటక యుద్ధంలో మైసూరు పులి టిప్పు సుల్తాన్ ఓడి చనిపోయాడు. అంతటితో దాదాపు దక్షిణ భారతావని మొత్తం బ్రిటిష్ వారి చేతికి చేరింది. బ్రిటిష్ వారి పాలనాపర విధానాలు, కఠిన వైఖరి, శిస్తు పద్ధతులు కొందరు పాలెగార్లకు నచ్చక తిరుగుబాటుకు పూనుకున్నారు. బ్రిటిష్ సైన్యాలు పెనుమూరు వైపు పలుసార్లు కవాతు నిర్వహించాయి. పెనుమూరు పాళెం పాలెగారు సైతం బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన వారిలో ఉన్నారని చెబుతారు. మొత్తం మీద బ్రిటిష్ సైన్యం పాళెం పట్టుదొరల పోరాటాన్ని అణిచివేసింది. చాలా మందిని పట్టుకుని కఠిన శిక్షలు విధించింది. ఈ పులిగుండు, పెనుమూరు విజయనగర కాలంలో నుండి అత్యంత ప్రముఖమైన ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఈ పాళెగారులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. కడకు డిసెంబర్ నెలలో లొంగిపోవడం జరిగింది. ఈ ఉద్యమం ఫిబ్రవరి
1805కి ముగిసింది. ఈ పాళేగాళ్లకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ పాళయాల్ని బ్రిటిష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కనుమరుగైన పాళేగార్ల ప్రాభవానికి ప్రతీకలు ఈ ఆలయాలు. ఒకప్పుడు పెద్ద ఆలయ సమూహం వెళ్లి విరిసిందనడానికి ఆనవాళ్లు ఈ గుడి గోపురాలు. గొప్ప శిల్పకళను విముడ్చుకున్న ఆలయ మహాద్వారాన్ని చూడండి. వయోభారంతో వంగిన ముదుసలిలా శిథిల శరీరంతో ప్రస్తుతం దర్శనమిస్తోంది. అయినా దాని రాజసం, దైవికత మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. మత్స్యాలు, తాబేళ్లు, కలహంసలు, నాగులు, మార్మికమైన చిహ్నాలు ద్వారం గోడలపై కనువిందు చేస్తున్నాయి. ఓహ్, బంగారు బల్లి, గోల్డెన్ గెకో. దీని శాస్త్రీయ నామం క్యాలోడాక్టిలోటస్ ఆరియస్. ఇది చాలా అపురూపమైనది, అరుదైనది. నిధుల త్రవ్వకం గాళ్ల దురాగతానికి నిరలువిచ్చిన ద్వారకుజ్యంపై మెరుస్తున్న మణిలా ఈ స్వర్ణ సరీసృపం. అప్పుడెప్పుడో 1.5 శతాబ్దం క్రితం అంతరించిపోయిందనుకున్న ఈ అపూర్వ ప్రాణి తొలుత శేషాచలం అడవుల్లో పునర్దర్శనమిచ్చింది. అప్పట్నుంచి వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఓహ్, మరో విశేషం, తెగిపడిన ద్వారబంధం శిలాస్తంభంపై బంగారు బల్లి ఆకృతి. సరీసృపాలు అత్యంత పురాతన ప్రాణులు, అందుకే అవి మనకు ఆరాధ్యనీయాలు. ఇదో శివాలయం ఆలనా పాలనా లేక మట్టి దిబ్బగా మారిపోయింది. విమానంపైన సున్నం గారమూర్తులైన స్టక్కో ఆకృతులు సైతం చెదిరిపోయి ఉన్నాయి. పక్కనే అమ్మవారి ఆలయం. గర్భగృహంపైని శిల్పించిన మహిళామణులు ప్రత్యేకంగా అగుపిస్తున్నారు. వీరి గురించి అధ్యయనం అవసరం. అతిపెద్ద ప్రాకారాదులు, ముఖ, నంది, అర్ధమండపాదులు, ఉపాలయాలతో కూడిన గృహ నిర్మాణ అవశేషాలు గోచరిస్తున్నాయి. ఆ కాలంలో ఎంత వైభవాన్ని చవిచూసిందో, ఎంతటి పూజాది కార్యక్రమాలు అనుభవించిందో. హరహర మహాదేవ శంభో శంకర. పాలెగార్ల దైవభక్తికి పరాకాష్ఠగా మరో గుడి. కొండ బండపై కోవెల, పటిష్టమైన అధిష్టానంపై చూడ చక్కటి శిల్ప చాతుర్యం. సుదూరంగా కొండగుట్టపై ఠీవిగా నిలబడి ఉన్న దీపస్తంభం నాటి రాచరికానికి నిలువెత్తు పతాకం. మహాశివరాత్రికి, కార్తీక పున్నమికి స్తంభంపై వెలిగించే దీప ప్రకాశం చుట్టుపక్కల గ్రామాలకి పరమశివుడి తత్వాన్ని చాటుతూ ఉండేది. దాని పవిత్రత దృష్ట్యా ఇప్పటికీ స్థానిక గ్రామాల వాళ్లు ఆ దీపస్తంభం దగ్గర అప్పుడప్పుడు మొక్కుబళ్లు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఇల్లు పాలెగార్ల దివాణంలోనిదే. కోనేర్లు, తటాకాలతో కూడిన నీటిపారుదల వ్యవస్థ నాటి ఆర్థిక సాంస్కృతికతలకు జీవగర్ర. ఈ విస్మృత స్థలాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రు ప్రమాదం సంభవించినప్పుడు పాలెగార్లు పులిగుండును అధిరోహించి రక్షణ పొందేవారని,
అవసరమైనప్పుడు శత్రువులపై తుపాకులు పేల్చేవారని చెబుతారు. పులిగుండుపై పెద్ద పులి గాండ్రిస్తే ఎక్కడో ఆవుల కొండ మీది పశువులు బెదరేవని ప్రతీతి. విభూది బండ, పెద్దల గుండు, మూలగుండు, ఉడుంగుండు, అటుకురాళ్లు, గుంతపేటు, పెద్దపేటు మొదలైన ప్రదేశాల్లో వన్యజీవుల సంచారం సాగేది. కొండ సాంబ్రాణి, రాతి పువ్వులు మొదలైన మూలికలకు సైతం పులిగుండు కేంద్రస్థానం. సమస్త ప్రాణకోటి ప్రత్యక్ష పరమాత్మ అయిన శ్రీ సూర్యదేవుడు మకర రాశిలోకి ప్రవేశించే పండుగే మకర సంక్రాంతి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగల్లో భాగంగా కనుమనాడు పులిగుండు కొండ చుట్టూ ఉత్సవం అత్యంత కన్నుల పండుగగా సాగుతుంది. పులిగుండు పాదపీఠాన గల శ్రీ పార్వతీ సమేత పులిగుంటేశ్వర స్వామి పులిగుండు కొండ చుట్టూ తిరణాలలో పాల్గొంటాడు. వాస్తవానికి కొండ మొగుదాల వెలసిన ఈశ్వరుని గుడి ఒక గుహాలయం. తొలుత గర్భాలయానికే పరిమితమైన ఈ దైవధామాన్ని విస్తరించారు. రాజులు పాలేగార్ల సహాయంతో అంతరాళం, అర్ధమండపం వరకు నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణాన్ని విశాలమైన ముఖమండపం వరకు పొడిగించారు. రాత్రికి విశేషంగా హాజరైన భక్తులతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. సంక్రాంతి కనుమ పండుగ రోజు మాత్రం కొండ చుట్టూ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పెనుమూరులో వెలసి ఉన్న పాలేగార్ల కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పులిగుండుకు తీసుకువస్తారు. అంతటా పార్వతీ సమేత పులిగుంటేశ్వర స్వామి శ్రీ అమ్మవారితో కూడిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని మేళతాళాలతో, మంగళ వాద్యాలతో ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానిస్తారు. అనంతరం ఇరువురు కలిసి
పులిగుండు చేరుకుంటారు. వివిధ వస్తువుల అంగళ్ళు వెలస్తాయి. రకరకాల సరుకులు కొలువుదీరుతాయి. పిల్ల పాపలు పెద్దలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలో పాలు పంచుకుంటారు. మన సనాతన ఆర్ష సంస్కృతిలో రాళ్ళు రప్పలకు సైతం పూజార్హత ఉంది. ప్రతి రాయి రప్పలోనూ పరమేశ్వరుడి అంశ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ జగద్విభుడు మేరు పర్వతం లాంటి పులిగుండును చుట్టడం అంటే తన సంతాన సమానులైన సకల ప్రాణులను అనుగ్రహించడం. అంతిమంగా ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ జీవాత్మ పరమాత్మతో ఐక్యం అయ్యే వైనం ప్రాధాన్యతను నొక్కి చెప్పేందుకే అనేది సత్యం. ఓం నమః శివాయ.